హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే రాగులు పొట్టు మినపప్పుతో ఇడ్లీ చేశానండి. చాలా చాలా బాగుంది. అలానే చట్నీ కూడా చేశాను. ఇప్పుడైతే వీడియో చూసేద్దామా. పొట్టు మినపప్పు 1/2 గ్లాస్ తీసుకున్నానండి. అలానే రాగులేమో 2 గ్లాసులు తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అలానే మీరు ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పొట్టు మినపప్పు కాబట్టి 1/2 గ్లాసు పొట్టు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు తీసుకున్నాను. 1 స్పూను మెంతులు వేసుకున్నాను. ఇవి బాగా తేటగా వచ్చేంత వరకు కడుక్కోవాలండి. రాగుల్లో చాలా మురికిగా ఉంటున్నాయి. కడుక్కుని నానబెట్టుకున్న తర్వాత ఇలా నానిపోయినాయండి. ఇవి నైట్ అన్న నానబెట్టుకోవచ్చు, లేదంటే 5-6 గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న వాటిని కొంచెం పప్పు కొంచెం రాగులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకున్నాను. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీలో వేసేసాను. అదైతే మూత పెట్టి పక్కన నైట్ అంతా కూడా బయట పెట్టేశాను, ఫర్మెంట్ అవుతుందనేసి. కొంచెం సాల్ట్ కలిపేసి పెట్టానండి. చూసారు కదా ఎంత బాగా ఇది బబుల్స్ వచ్చినాయో, చాలా మంచిగా పొంగింది కదా. ఇలా పొంగిన పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి మనం. దీంట్లో ఇంకా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీలుగా మనం వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగా చక్కగా ఇడ్లీలు వేసేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి. అసలు చాలా టేస్టీగా ఉంటాయి, అలానే మంచి హెల్దీ కూడా. ఇడ్లీ అయితే పెట్టేసానండి. ఇప్పుడు చట్నీ కోసమని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు పుట్నాల పప్పు వేసుకున్నానండి. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని కొంచెం వెల్లుల్లి వేసుకొని వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మనం పోపు కూడా వేసేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం మినప్పప్పు కూడా వేసుకొని అలానే కరివేపాకు వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసి వేసేసానండి. కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇది పక్కన పెట్టుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇడ్లీ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఉంటుందండి. ఈ పాటికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఈ మిక్సీ జార్లో కొంచెం సాల్టు కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం మరీ గట్టిగా అయితే బాగుండదు ఇది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పోపు దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన చాలా టేస్టీ ఎమ్మీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వ్ చేసుకొని తినేయడమే.